ప్రధాని మోదీ కాసేపట్లో శ్రీశైల క్షేత్రంలో పర్యటించనున్నారు. దీంతో ప్రధాని మోదీని చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి మహిళలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ప్రధాని మోదీ తొలిసారిగా శ్రీశైలం శక్తిపీఠాన్ని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు భద్రతా ఏర్పాట్లు సర్వం సిద్ధం చేశారు. సుదూర ప్రాంతాల నుంచి సేవకులు ప్రత్యేక బస్సుల్లో తరలివస్తున్నారు. ఈ పర్యటనలో ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉన్నతాధికారులు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టారు. ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి, అక్కడ భద్రతా ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి, అలాగే ఆలయ అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? క్షేత్రంలో నరేంద్ర మోడీ పర్యటన జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా నరేంద్ర మోడీని చూసేందుకు వివిధ పల్లెల నుంచి కూడా పెద్ద స్థాయిలో కూడా మహిళలు చేరుకున్న పరిస్థితి అవుతుంది. అయితే ఇప్పటికే బ్యారిగేట్లు కూడా పూర్తి స్థాయిలో నిండిన పరిస్థితి అవుతుంది. అయితే ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అసలు మోడీ గారిని చూసేదానికి వచ్చారా, లేదంటే ఏంటి అసలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏంటి, అసలు ఈరోజు ఎక్కడికి వెళ్తున్నారు? అసలు బండాతకూరు మండలం చింగవారం అది. మేము మోడీని చూడడానికి వచ్చినాము. ఓంకారం అంటే మోడీ గారు ఎందుకు చూడాలని వచ్చారు ఇక్కడికి? ఏం చేస్తారని? మంచి బాగా చేస్తాడు, మాకు ఏదైనా చేస్తాడని వచ్చినాం, అభిమానంగా వచ్చినాం మేము. అమ్మ, మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు మోడీ గారిని చూసానికి వచ్చారా, లేదంటే చంద్రబాబునా పవన్ గారిని చూసానికి వచ్చారు? మీరు చెప్పండి. మేము అందరిని చూడనీకి వచ్చినాం సార్. మేము బండాత్మకూరు మండలం సింగవరం అది. మేము నరేంద్ర మోడీతో మంచి అభిప్రాయాలు ఉన్నాయి. ఆయన దగ్గర అన్ని మంచి మహిళలకు బాగా చేస్తాడు అన్ని అని ఆయనను ప్రత్యేకంగా చూడడానికి వచ్చినాం సార్ మేము అందరినీ. అంటే ఒక నరేంద్ర మోడీ ఆయన ప్రధాని అమ్మ, అసలు ఈరోజు శ్రీశైలాన్ని ఆయన ఎందుకు ఎంచుకున్నారు అసలు ఈరోజు? ఆయన మన హిందూ ధర్మాన్ని బాగా కాపాడతాడు సార్. అందరూ ఆయనకు భక్తి ఎక్కువ, శివభక్తి ఎక్కువ, అందుకు అందరినీ మహిళలను బాగా చూసుకుంటాడు, అన్ని చేయడానికి వస్తున్నాడు సార్. అందుకే మేము కూడా వచ్చినాం సార్. అంటే ఇప్పటికే జ్యోతిర్లింగాలు కావచ్చు, శక్తిపీఠం కావచ్చు, మనం శ్రీశైలంలో ముఖ్యంగా చూసుకుంటే కనుక జ్యోతిర్లింగాలు కావచ్చు, శక్తిపీఠం అంటే ఒకే ఆలయంలో అమ్మవారు ఉన్నారు, అయ్యవారు ఉన్నారు. అలాంటిది శక్తిపీఠాన్ని చూడడానికి వస్తున్నారు. ఎలా చూడండి? మన బ్రహ్మరాంబాదేవిని చూడడానికి ఆయనకు శక్తి అంటే చాలా ఇష్టం సార్ ఆయనకు, అందుకని వస్తాడు సార్ ఆయన సార్. ఒకవేళ ఈరోజు మోడీ కనుక కలిసే ఛాన్స్ వచ్చి ముందుగా మీరు ఉంటే కనుక మోడీ సార్ ఏమైనా మాట్లాడతారా? మాట్లాడతాం సార్, ఖచ్చితంగా. మేము ధన్యవాదాలు చెప్తాం సార్. ధన్యవాదాలు చెప్తాం సార్. మా దేశానికి బాగా మీరు బాగా చేస్తున్నారని మేము ధన్యవాదాలు చెప్తాం సార్. అమ్మా, మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు? మీరు చెప్పండి అమ్మా, ఎవరు మాట్లాడదు? ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చావమ్మా? ఎక్కడి నుంచి వచ్చావు? రామాపురం సార్. రామాపురం. నరేంద్ర మోడీ వస్తాను కదా, ఏంటి పరిస్థితి చూడడానికి అంటే మన శ్రీశైలానికి రావడం ఎందుకమ్మా ఇక్కడ? ఆయన మంచితనం. చూసారు కదా, మహిళల దగ్గర పూర్తి స్థాయిలో కూడా ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలు కూడా పూర్తి స్థాయిలో నచ్చే మేము ఇక్కడికి వచ్చామని చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. అయ్యా, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అసలు చెప్పు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి చెప్పా, ఎక్కడి నుంచి వచ్చారు? సింగవరం నుంచి సార్. ఎక్కడికి వచ్చారు ఈరోజు మీరు? శ్రీశైలం. శ్రీశైలం మోడీ రావడానికి కారణం ఏంటి ఇక్కడ అసలు? ఇదో దేవ దర్శనానికి వచ్చాడని సున్నికని చంద్రబాబును పవన్ కళ్యాణ్ వచ్చినాం సార్. అంటే ఆయన అభివృద్ధి కార్యక్రమాలు బాగానే ఉన్నాయి, చేస్తున్నాడా? హిందూ ధర్మం మీద ఉన్నాడా? ఆయన హిందూ ధర్మం ఉన్నాడు. చంద్రబాబు కూడా అన్ని చెప్పిన వాగ్దానాలు అన్ని నెరవేరుతున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా చేస్తున్నాడు అని వచ్చినాం సార్. ఎంతమంది వచ్చారు మీ ఊరు నుంచి? మా ఊరు నుంచి 65 మంది వచ్చాం సార్. 65 మంది వచ్చినాం. ఓకే, ఇక్కడ ఇంకా కొంతమంది మహిళలు తెలుసుకుందాం, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనే దానిపైన. అమ్మా, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అసలు ఈరోజు చెప్పండి అమ్మా. మాది గుంతకందం సార్. ఎక్కడికి వచ్చారు ఈరోజు మీరు అసలు? శ్రీశైలం వచ్చారు. ఎవరిని చూడడం వచ్చారమ్మా? నరేంద్ర మోడీ. అసలు నరేంద్ర మోడీ అంటేనే ఆయన ఒక ప్రధాని. అసలు శ్రీశైలం రావడానికి కారణం ఏంటంటారు అసలు? ప్రధానంగా ఇక్కడ జ్యోతి క్షేత్రాలు చెప్పండి అమ్మా. సున్నికి వచ్చినాం సార్. ఆయన సున్నికి వచ్చాడు. ఎంతమంది వచ్చారు మీరు? ఎంతమంది? 105 మంది. గుంతకందాల నుంచి. ఎక్కడికి వచ్చారు? సిరిసిల్ల వచ్చినాం. చూడడానికి వచ్చారు ఇక్కడికి? నరేంద్ర మోడీని. నరేంద్ర మోడీని ఎందుకు ఆయన అంటే మీకంతా? అంటే ఆయన అన్ని పనులు బాగా చేస్తున్నాడు కదా, ఎలక్షన్లు గెలిపించినాం కదా, అన్ని మంచి పనులు చేస్తాడు, ఇంకా రోడ్లు చేస్తాడు, అన్ని అభివృద్ధి చేస్తాడు అని చెప్పి దాని మీద అట్లా ఆయన మీద ప్రేమతో వచ్చినాం మేము. అయ్యా, పెద్ద ఆయన ఎక్కడి నుంచి వచ్చావు? మాది ఎలగోడ మండలం సార్, గుంతకందాల గ్రామం. మేము శ్రీశైలం నియోజకవర్గం మాది. నరేంద్ర మోడీ చూడడానికి మేము వస్తున్నాము. ఆయన అభివృద్ధి పనులు బాగా అభివృద్ధిగా చేస్తున్నాడు. దేశంలో అనేక క్షేత్రాలు ఉన్నాయి, చాలా శివుడు ఉన్నాయి. శ్రీశైలంకి ఎందుకు వస్తుంది? ఇది పెద్ద క్షేత్రం అండి.
చాలా పవిత్రమైన క్షేత్రం ఇది. వస్తున్నాడు, ఆయన కొన్ని అభివృద్ధి పనులు చేయాలని మాకు. అంటే ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత ఇక్కడ దాదాపుగా శ్రీశైలం మారుతుందండి, నిజమైనా మారుతుందా? మారుతుంది అంటున్నారు సార్, ఆయన వస్తే మారుతుంది. ఎక్కడి నుంచి వచ్చారన్న? మేము నా వెలుగోడు మండలం గుంతకందాల గ్రామం. ఏంటి గుంతకందాల మోడీ ఇక్కడికి రావడం కారణం ఏంటి? మోడీ ఇది జ్యోతిర్లింగాలలో ఇది ఒక ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. తర్వాత రామేశ్వరం, తర్వాత ఇది ఒకటి 18 జ్యోతిర్లింగాలు. ఇది చాలా పవిత్రమైనది కాబట్టి ఇక్కడ వసతులు తక్కువ ఉన్నాయి, ఇంకా యాత్రికులు పెరిగినారు, భక్తులు పెరిగినారు కాబట్టి దీన్ని ఇంకా డెవలప్ చేయాలని మోడీ గారు వస్తున్నారు. దాంట్లో మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇంకా మోడీని అభ్యర్థించి ఇంకా మనకు బాగా డెవలప్ చేయాలా. రోడ్లు ఇరుకుగా ఉన్నాయి, పార్కింగ్ లేదు, వెహికల్స్ రానికి ఇబ్బంది ఉంది కాబట్టి ఇంకా డెవలప్ చేయాలని దానికోసం వస్తున్నాడు. జ్యోతిర్లింగాలు ఇప్పటికే దాదాపు మనం చూసుకో 50 జ్యోతిర్లింగాలు కావచ్చు, అలాగే శక్తిపీఠాలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళకుండా ఇక్కడికి ఎందుకు? ఇక్కడ దక్షిణాదిన మన ఆంధ్రప్రదేశ్లో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది కాబట్టి ఇక్కడ ఎన్నడూ రాలేదు. ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా దాదాపు ఇప్పుడు 2 సార్లు 3వ సారి పిఎం అయినాడు, కానీ ఇంతవరకు రాలేదు కాబట్టి చూడాలని ఆయన వస్తున్నాడు. మనం కూడా డెవలప్ చేయాలని మన ఆంధ్రప్రదేశ్ మన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇంకా డెవలప్ చేస్తారని బాగా ఆశిస్తున్నాం. సార్ మీరు చెప్పండి, ఇప్పటికే అయోధ్య కూడా పూర్తిస్థాయిలో మోడీ డెవలప్ చేశారు, అలాగే వారణాసి కూడా డెవలప్ చేస్తారు, అలాగే శ్రీశైలం కూడా డెవలప్ చేయాలి కోరుకుంటున్నారు? ఖచ్చితంగా కోరుకుంటున్నాము. ఆయన చేయకూడదు చేస్తారు సార్, ఎందుకంటే ఆయన స్వభావం అటువంటిది. మాకు ఆయన మీద ఎంతో అభిమానం, ప్రేమ ఉన్నాయి, గౌరవం ఉంది. మాకు అందరికీ ఎంత ఆశ ఉంది చేస్తారనే అభిప్రాయం ఉంది కాబట్టి మేము ఆయన కోసము ఇంత శ్రమపడి ఇక్కడికి వచ్చినాము. చేస్తారు ఖచ్చితంగా జరుగుతుంది, అంతే సార్. ఇప్పటికి 8 సార్లు వచ్చింటాను. మారుతుంది, ఖచ్చితంగా మారుతుంది సార్. ఇది నెల కిందట వచ్చాను, ఈసారి ఒకేలా నెల కాకుండా 2 నెలలు కాకుండా ఒక సంవత్సరం లోపల మళ్ళీ వస్తాము. అప్పటికే కొన్ని డెవలప్మెంట్ చూస్తామనే ఆశ మాలో ఉంది. అంటే ప్రధానంగా సార్ ఇప్పటికే జ్యోతిర్లింగాలు చాలా ఉన్నాయి, శక్తిపీఠాలు ఉన్నాయి. మోడీ ఎందుకు ఇక్కడ ఎంచుకున్నారు? మా అదృష్టం అది. ఆయన ఇక్కడికి ఎంచుకొని వస్తున్నా అంటే అది మా అదృష్టం, మేము అట్లా భావిస్తున్నాం. ఎందుకంటే మేము డెవలప్ కాబోతున్నాం అనే ఆశ మాలో పెరిగింది అనమాట. అది చూశారు కదా, ఎవరిని అడిగినా కానీ పూర్తిస్థాయిలో కూడా నరేంద్ర మోడీ అభివృద్ధి చేశారు. అలాగే ఆయన అది మనం చూసుకోవచ్చు, శ్రీశైలంలో అమ్మవారు అయ్యవారు కూడా పూర్తిస్థాయిలో కూడా జ్యోతిర్లింగాలు, అలాగే శక్తిపీఠంలో ఇక్కడ మాత్రమే ఉందని చెప్తున్నారు. ఏదేమైనా సరే ఆయన రాక కోసం కూడా మేమందరం ఎదురు చూస్తున్నామని చెప్తున్నారు. అయితే ఆయనతో మాట్లాడే అవకాశం వస్తే కనుక ఖచ్చితంగా మాట్లాడి తీరుతామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది భక్తులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా సరే దేశంలో ఇన్ని క్షేత్రాలు ఉన్నా కానీ అన్ని క్షేత్రాలను కాదని ఈరోజు ఇక్కడికి వస్తున్నారంటే మన తెలుగువారి గౌరవం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్ న్యూస్, కడప.